నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు జిల్లా ఎస్పీ కలెక్టర్కి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు నివాళులర్పించారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ను ప్రవేశపెట్టగా జిల్లాలోని వివిధ వసతి గృహాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపు భాగంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల వసతి గృహంలో కామన్ డైట్ ప్లాన్ను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాలలోని స్టోర్ రూమ్ను సందర్శించి కూరగాయలు, సరుకులు, ఆహార పదార్థాలను పరిశీలించారు. సన్నబియ్యం, విజయ డైరీ పాల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా ఉచితంగా అందిస్తున్న యూనిఫామ్లు, నోట్బుక్లు పరిశీలించారు. లైబ్రరీలో అందుబాటులో ఉంచిన పుస్తకాలను, హెల్త్ కేర్ రూముల్లో సదుపాయాలు, ఔషధాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలను అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది పేరెంట్స్ కూడా తెలవాలి. వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. అండ్ మరియు చాలా మంది స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి పెద్ద పెద్ద పొజిషన్స్ పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందే మనం ప్రతి స్కూల్ కి ఒకరిని పెట్టడం జరిగింది. ఇంతకు ముందు ఎస్పీ గారు కూడా మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా మేము సపోర్ట్ ఇస్తాము. అక్కడ నుంచి మీకు వేరే ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే ఇట్లా మా దగ్గర నుంచి కూడా మేము వస్తామని చెప్పి ఎస్పీ గారు కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, తెలుసుకోండి విజయాలు రెన్నో పొందాలి అమ్మల నీ మేడాల గుండెల్లో సరస్వతి కొలువయ్యి ఉన్నదమ్మ మీకు చెబుతారు. వాళ్ళెన్నో కష్టాలు పడి ఉన్నారు, ఇవాళ మీకు వాళ్ళు మేడవళ్ళు వయ్యిండ్రమ్మా. మీరు కూడా వాళ్ళలాగా సాధించుకోవాలి. వినరండమ్మా విద్యార్థులారా. పిల్లలను అభివృద్ధి చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అనేది పేరెంట్స్ కూడా తెలవాలి. వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. అండ్ మరియు చాలా మంది స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి పెద్ద పెద్ద పొజిషన్స్ పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంతకు ముందే